ప్రపంచాన్ని తన అరికాల కింద నలిపేస్తూ వచ్చిన అలెగ్జాండర్ భారత ద్వారం వద్దకు చేరుకున్నాడు. అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రపంచం అనుకుంది. కానీ జీలాం నది ఒడ్డున అతనికి ఒక ఉక్కు గోడ ఎదురైంది. ఆ గోడ పేరు పోరస్. చరిత్రలో భీకరమైన బ్యాటిల్ ఆఫ్ హైట్సప్సీ ప్రారంభమైంది. వర్షంలో రక్తం కలిసింది, నేల కంపించింది. అలెగ్జాండర్ సైన్యం ప్రపంచంలో ఎప్పుడూ చూడని దృశ్యం చూసింది. కొండల్లా దూసుకొస్తున్న భారతీయ గజ సైన్యం, ఆ ఏనుగుల గీకారాలకు, భారతీయ వీరుల పరాక్రమానికి విశ్వ విజేత సైన్యం తొలిసారి వణికిపోయింది. యుద్ధం ముగిసింది. గాయపడిన సింహంలా పోరస్ అలెగ్జాండర్ ముందు నిలబడ్డాడు. అలెగ్జాండర్ అడిగాడు, నిన్ను ఎలా చూడాలి? పోరస్ తల ఎత్తి కళ్ళలోకి కళ్ళు పెట్టి అన్నాడు, ఒక రాజును మరో రాజు ఎలా చూస్తాడో అలా. ఆ ఒక్క మాట చరిత్రను మార్చింది. ఆ దెబ్బకు ఫిదా అయిన అలెగ్జాండర్ పోరస్కు మిత్రుడిగా మారి అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. గెలిచిన వాడి గుండెలో కూడా గౌరవాన్ని నింపిన తొలి భారతీయ వీరుడు మన పోరస్. జై హింద్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.